వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ మైనింగ్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల వేకెన్సీస్కి సంబంధించి 1200కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మనకి 10th క్లాస్ వాళ్ళకి, ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళకి, డిప్లొమా క్యాండిడేట్స్కి, గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళకి ఇందులో డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే సపోర్ట్ ఇవ్వండి. సో మీకు ఎటువంటి రూపాయి ఖర్చు అయితే లేదు, తప్పనిసరిగా లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి రిక్రూట్మెంట్కి వెంటనే అప్లై చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇంకా ఎక్కువ టైం అయితే లేదు, November 30 వరకు మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది December 22 అయితే రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి మీకు చాలా త్వరగా సెలెక్షన్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే అర్జెంటుగా మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ కావాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోదు. డెఫినెట్గా మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి August 1, 2025 నాటికి. సో మీకు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ 26 సంవత్సరాల వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే +3 years యాడ్ చేసుకోండి ఈ 26కి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 36 years వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క ఏజ్కి సంబంధించి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెడతారో మీ క్వాలిఫికేషన్ అంటే, మీరు ఒకవేళ 10th పోస్ట్లకు అప్లై చేస్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ మీరు ఐటీఐ చేస్తే ఐటీఐకి సంబంధించి, డిప్లొమా చేస్తే డిప్లొమాకి సంబంధించి, డిగ్రీ చేస్తే దానికి రిలేటెడ్గా మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చేసి, ఆ యొక్క మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా వేకెన్సీస్కి ఎంపిక చేస్తారనమాట. అంటే మనకి ఏదైతే పోస్టల్ జీడీఎస్కి సంబంధించి సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే అనమాట. ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, స్కిల్ టెస్ట్ కూడా ఉండదు అనమాట. జస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిపోయినట్లే అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఏదైతే 1200కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా, దీనికి ఏ పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, 10th క్లాస్ అర్హతతో మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా, ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్లతో పని లేకుండా సెక్యూరిటీ గార్డ్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టెనో అని చెప్పేసి, అలాగే పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, అలాగే టర్నర్, మెషనిస్ట్ అని చెప్పేసి ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, స్టెనోకి సంబంధించి వేకెన్సీస్కి 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి 1 year ఐటీఐ అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వైర్మెన్, సర్వేయర్, అలాగే మెకానిక్ డీజిల్, డ్రాఫ్ట్స్మెన్, మెషనిస్ట్, అలాగే వెల్డర్ అని చెప్పేసి, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్,
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వీటికి వచ్చేసి 10th పాటు సంబంధిత డిసిప్లిన్స్లో ఎవరైతే ఐటీ అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా మైన్ అండ్ మైన్ సర్వింగ్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి డిప్లొమా పాస్ అయినటువంటి వాళ్ళు, సంబంధిత డిసిప్లిన్లో డిప్లొమా పాస్ అయినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకి మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి మైనింగ్కి సంబంధించి విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇదే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో ఏ విభాగానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి 101 వేకెన్సీస్ ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి 215 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఎవరైతే 10th పాటు ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఏంటంటే ఇక్కడ విభాగాల వారిగా అయితే ఇచ్చారంటే మనకి యూనిట్స్ ఉంటాయి కదా, ఈ యొక్క వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కి యూనిట్ల వారిగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వేకెన్సీస్ అనేవి ప్రతి క్యాస్ట్కి అయితే వేకెన్సీస్ కేటాయించారు. అంటే జనరల్ కేటగిరీలో ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇలా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద పనిచేసినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థల వేకెన్సీస్కి మనము ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే ఎవరు అప్లై చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరికీ ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే వినండి. ఎవరైతే ఇక్కడ NATSకి సంబంధించి, అంటే ఇక్కడ డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, మీరు NATSకి సంబంధించి education.gov.in పోర్టల్లో మీరు కంపల్సరీగా ఎన్రోల్ అయి ఉండాలి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు చేసుకున్న తర్వాత అప్లై చేయాలి. అలాగే మనకి నెక్స్ట్ ITI క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో apprenticeshipindia.gov.in అని చెప్పేసి వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు, ఏ విధంగా మనకు అప్లై చేయాలి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత అమౌంట్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, 12 months ట్రైనింగ్ పీరియడ్, ఆ 12 months ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎంత అమౌంట్ పే చేస్తారు స్టైఫెండ్ అనేది ఆ యొక్క పోస్టుల వారికి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి మినిమం అయితే 10,000 నుంచి అయితే ఉంది, అలాగే మ్యాక్సిమం ఏమో ఇక్కడ 11,000 వరకు అయితే ఉందన్నమాట. సో కాబట్టి మీరు ఏ విభాగానికి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. కేవలం మనము ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది, ఎక్కడ కూడా మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదనమాట. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ అయితే చేసేసేయండి. ITI వాళ్ళేమో apprenticeshipindia.gov.inలో, మిగతా వాళ్ళేమో NATSకి సంబంధించినటువంటి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి westerncoal.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీకు ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఆ డేట్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.